ఓం నమః శివాయ. శివమహాపురాణం 16వ అధ్యాయం. వైద్యనాథ లింగం. పూర్వోత్తరే ప్రజ్వలీకానిగ్దాదే సదా వసంతం గిరిజా సమేతం సురాసురాదిత పాదపద్మం శ్రీ వైద్యనాథం తమహం నమామి. ఓ వైద్యనాథుడా, నీకు మేము నమస్కరించుచున్నాము అంటారు. మన వాళ్ళు ఏది చేసినా దాని చిట్ట చివరి ప్రయోజనం పరబ్రహ్మను చేరుటమే. అభిషేకంలో శివునికి ఒక నామం ఉంది, ప్రథమో దేవ్యోభిషాక్. ఈశ్వరుడు ఈ లోకమునకు మొట్టమొదటి వైద్యుడు. వైద్యుడు సాధారణంగా నాది నాది అని చెప్పిన ఈ శరీరంలో మీకు తెలియకుండా ప్రవేశించిన రుగ్మతను తొలగిస్తాడు. మనకి భవరోగం అని ఒక రోగం ఉంటుంది, అంటే ఇప్పుడు సంసారంలో పడి కొట్టుకుంటూ ఉండటం. ఈ భవరోగములను ప్రధాన కారణం అహంకారం. ఇటువంటి భవరోగములలో 10 కొట్టుకునే వాడిని పైకెత్తి తన పాదముల దగ్గరికి చేర్చుకుంటాడు. కాబట్టి కూడా ఆయన వైద్యనాథుడు, వైద్యులకు నాథుడైన వాడు, లేదా వైద్యుల యందు పెద్ద వైద్యుడు. 2 కారణముల చేత ఆయనను వైద్యనాథలింగం అని పిలుస్తారు. ఒకానొక సమయంలో లంకా పట్టణమును రావణాసురుడు పరిపాలిస్తూ ఉండేవాడు. లంకా పట్టణం ఎప్పుడూ దక్షిణ దిక్కునే ఉంటుంది. ఊరికే దక్షిణ దిక్కున శ్మశానం ఉంటుంది. జీవనయాత్రలో చిట్ట చివరి ప్రయాణం అక్కడకు వెళ్లటంతో పూర్తయిపోతుంది. రావణాసురుడు అజ్ఞాని కాదు, వేదములు చదువుకున్నవాడు. త్రికాలముల యందు సంధ్యావందనం చేసేవాడు, లింగార్చన చేసేవాడు, ఘన జట చెప్పేవాడు. కానీ ఈ చదువు ఒక స్థాయి యందు నిజమైన చదువు కాదు. అంత గొప్పవాడైన రావణుడు ఒకసారి కైలాసంకి వెళ్ళాడు. శరీరం నేను అనే అహంకారంతో ఉన్నవాడికి కైలాసాధీశుని దర్శనం దొరకటం కష్టం. కానీ రావణుడు ఈశ్వరుని పట్టుకోవడానికి చాలా జింకంతో కూడిన తపస్సు మొదలు పెట్టాడు. అనగా రజోగుణ ప్రకృతితో కూడిన తపస్సు మొదలు పెట్టాడు. ఇటువంటి పట్టుదలతో కూడిన తపస్సు చాలా అనర్థహేతువుగా మనిషిని పాడు చేసేదిగా ఉంటుంది. ఈ తపస్సు సాత్వికంగా ఉండదు. అది శంకరుని కదపలేకపోయింది. పరమేశ్వరుడు రాలేదు. రావణుడు చేసే తపస్సులో దోషం ఉంది. ఈశ్వరుడి మీద అలక వహించాడు రావణుడు. అందుకని 9 తలలు కోసేసుకున్నాడు. వాటిని అగ్నిహోత్రమునందు వ్రేల్చాడు. రావణుడు చేసే తపస్సు యందు వినయము లేదు. రావణుడు తన 10వ తలను కూడా నరుక్కుంటుండగా సిద్ధపడ్డాడు. సరిగ్గా ఆ సమయంలో శంకరుడు వచ్చాడు. ఆయన వచ్చి ఎదురుగుండా నిలబడేసరికి రావణుని 10 తలలు మరలా మొలిచాయి. అప్పుడు శంకరుడు రావణునితో, రావణ, నీకు ఏమి కావాలి అని అడిగాడు. రావణుడు అప్పుడు తనకు విపరీతమైన బలం కావాలి అన్నాడు. 2వ కోరికగా శంకరుణ్ణి వచ్చి లంకలో కూర్చోమన్నాడు. అప్పుడు శివుడు, నేను లింగమునందు ఉంటాను, నీవు దీనిని తీసుకువెళ్ళి తెలివితో నీ పట్టణంకు తీసుకువెళ్ళు అన్నాడు. రావణుడి ఒంటికి బలం ఉంది, కాని మనస్సుకి తెలివి లేదు. ఉత్తరక్షణం రావణుడి ఒంటికి బలం వచ్చింది, కాని అతని ప్రవృత్తిలో మార్పు రాలేదు. రావణుడు ఆ శివలింగమును పట్టుకొని లంకకు బయలుదేరాడు. పరమాత్మ వానికి పాఠం చెప్పాలని అనుకున్నాడు. పిండాండ బ్రహ్మాండ అనుసంధానం అని ఒకటి ఉంది. ఈ శరీరమునకు ఆకలి వేస్తుంది. బ్రహ్మాండంలో లభించే ఏదో ఒక ఆహార పదార్థం తీసుకువెళ్తే ఆ పిండాండంలో పడేయాలి. మళ్ళీ పిండాండంలో మిగిలిపోయిన శేషమును బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. పిండాండమునకు దాహం వేస్తే బ్రహ్మాండమే ఇవ్వాలి. దాహార్తిని తీర్చడమే కాకుండా ఇందులో ఈశ్వర ప్రక్రియ ఒకటి ఉంది. ఇందులోని మలినములను పట్టుకొని ఆ నీళ్లు బయటకి రావాలి. నీళ్లను మరలా బ్రహ్మాండంలో విడిచిపెట్టాలి. ఇది ఈశ్వరుడి దాహం. ఈశ్వరుడు దాహం వేయించిన వాడు ఈశ్వరుడు. నీటిని ఇచ్చినవాడు ఈశ్వరుడు. ఈ నీటిని మరలా మూత్రముగా మార్చినవాడు ఈశ్వరుడు. బయటకు పంపినవాడు ఈశ్వరుడు. అందువల్ల ఈశ్వరానుగ్రహం లుప్తం అయితే అవతలి వాడు పాడైపోవడానికి ఒక్క కారణం చాలు. మూత్ర విసర్జన చేయవలసిన అవసరం రావణాసురుణ్ణి పాడు చేసింది. శివలింగాన్ని చేతితో పట్టుకొని మూర్త విసర్జన చేయలేడు కదా. ఎవడో ఒకడు శివలింగమును పట్టుకుంటే బాగుండును అని అనుకుంటూ అటు ఇటు చూశాడు.
ఆ శివలింగం శివుడున్న భావన రావణునికి లేదు. తేలికగా చూశాడు. అక్కడి సమీపంలో గల పశువుల కాసుకునే ఒక గొల్ల పిల్లవానికి పిలిచి, నేను మూత్ర విసర్జనకు వెళ్లి వస్తాను, ఈ శివలింగమును ఒకసారి పట్టుకొని ఉండవలసినది అని అడిగాడు. పిల్లాడి చేతిలో శివలింగమును పెట్టి మూత్ర విసర్జనకి వెళ్ళాడు. అది శివుడు రావణాసురుడికి ఇలా బుద్ధి చెప్పాలి అని చూస్తోంది. ఆ శివలింగం చాలా బరువైపోయింది. వాడు మోయలేక కింద పెట్టేశాడు. శివుడు రావణునితో, ఇది నీ ఊరి చర్చు మధ్యలో, దీనిని ఎక్కడైనా కింద పెట్టావో అక్కడ ఉండిపోతాను అని ముందరే చెప్పాడు. ఇప్పుడు ఆ గొల్ల పిల్లవాడు శివలింగమును చేతబూని మీద పెట్టేశాడు. దానిని చూసి రావణుడు పరుగున వచ్చాడు. అతను వెంటనే, ఈశ్వరా, తీసుకువెళ్ళమన్నావు కాని ఆ తెలివి నా యందు నిలబడకపోవటానికి కారణం కూడా నీవే, కాబట్టి ఇప్పుడు నా బుద్ధి మరల్చవలసింది అని ప్రార్థన చేయలేదు. ఇదెంత, దీనిని నేను ఎత్తుకుపోతాను అని కదపడానికి ప్రయత్నించాడు. అది కదలలేదు. ఆ శివలింగమును అక్కడే వదిలేసి లంకకు వెళ్ళిపోయాడు. వానికి ఒంట్లో బలం బాగా ఉంది. దేవతలందరూ వచ్చి రావణుడు ఎక్కడ వదిలి వెళ్ళిన ఆ శివలింగమునకు పూజలు చేయడం ప్రారంభించారు. రావణుడి బలం వలన చాలా ప్రమాదం రాగలని దేవతలు భావించి, దేవతలు నారదుని వద్దకు వెళ్లి రావణుడు సంపాదించిన బలం వానినే పాడు చేసేటట్లుగా చేయవలసిందిగా అని కోరారు. నారదుడు వెళ్లి, రావణ, నీవు కైలాసమునకు వెళ్లి గొప్ప తపస్సు చేసి శంకరుడిని ప్రత్యక్షం చేసుకున్నావని ఎవరో చెప్పగా తెలిసింది. ఏమి చేశావో చెప్పవలసినది అని అడిగాడు. రావణుడు జరిగిన విషయం చెప్పాడు. అప్పుడు నారదుడు, నీకు శివలింగమును ఇచ్చినట్టే ఇచ్చి దానిని నీకు కాకుండా చేసిన వాడు కూడా శివుడే అయి ఉండవచ్చు కదా. దీనిని నిర్ధారించుకుందుకు నీవు ఒకసారి కైలాసమునకు వెళ్లి నీ బలంతో కైలాసాన్ని కదిపి చూడు అన్నాడు. నీకు యథార్థం తెలుస్తుంది. శంకరుడే కదిలిపోతే నీకు బలం బాగా ఉన్నట్లు. అప్పుడు ఇతరుల మీదకి వెళ్ళు అన్నాడు. వెంటనే రావణుడికి అనుమానం వచ్చింది. ఇదేదో బాగుంది అని వెంటనే పుష్పక విమానం ఎక్కి కైలాస పర్వతం దగ్గరికి వెళ్లి కైలాస పర్వతం కదపడం మొదలు పెట్టాడు. అలా కదిపేసరికి పార్వతీ పరమేశ్వరుల సింహాసనం కదులుతోంది. శంకరునికి కొంచెం కోపం వస్తే తప్ప దేవతల కార్యం నెరవేరదు. ఆయన మౌనంగా ఉంటాడేమోనని ఆ తల్లి కొంచెం చమత్కారంగా మాట్లాడింది. అమ్మవారు శక్తి స్వరూపిణి. లోకమంతకు అనారోగ్యం వస్తే బతికిస్తుంది. ఇప్పుడు లోకమును బతికించాలి. లోక కంటకుడిని చంపాలి. వాడు చావటానికి కారణం శివముఖత రావాలి అని అలా వచ్చేటట్లు ఆవిడ శివుణ్ణి మాట్లాడింది. ఆవిడ శివుణ్ణి రుద్రుడిని చేస్తుంది. రుద్రుడిని శివును చేస్తుంది. ఇప్పుడు లోకక్షేమం కోసం శివుణ్ణి రుద్రుని చేస్తోంది. అబ్బా, మీరు ఎంత గొప్ప శిష్యుడిని సంపాదించుకున్నారండి. మీరు వరాలనిచ్చిన రావణుడే వచ్చి కైలాస పర్వతాన్ని కదుపుతున్నాడు. ఎవరికైతే మీరు వరాలనిచ్చారో వాడికి ఇప్పుడు మీ మీద కోపం వచ్చింది. వాడి బలానికి ఇప్పుడు నేను ఊగిపోతున్నాము. పాపం, మీరు మాత్రం ఏం చేస్తారులేండి అంది. ఆమె మాటలకు వినేసరికి శివుడు రుద్రుడయ్యాడు. ఎవరు రావణుడికి బలం ఇచ్చారో ఆయనే శాపమును ఇచ్చాడు. రావణ, ఇక కొద్ది కాలంలో నీ మదం అణుగిపోతుంది. ఇక్కడి నుండి పో అన్నాడు. కైలాస పర్వతమును ఊపుతున్న రావణునికి ఈ మాట వినపడింది. ఈశ్వరుని మాట నిజమయ్యింది. రావణుని పట్టుకున్న వాళ్ళందరూ నశించిపోయారు. రాముని ఆశ్రయించిన వాళ్ళందరూ రక్షింపబడ్డారు. ఈ శివవాక్యమును ఆధారం చేసుకునే తర్వాత రావణునికి శాపములన్నీ వచ్చేశాయి. చివరకు రాముని బలం తన వాళ్ళందరినీ చంపుకోవడానికి పనికి వచ్చింది. రాముడు ఒక్కొక్క తల చొప్పున 10 తలలు పడగొట్టేస్తుంటే ఆఖరణ మండోదరి వచ్చి శివుడు ఏదో చెప్పాడో అది చెప్పింది. నీ ఒంటి పొగరు నిన్ను చంపింది. రాముడు నిన్ను చంపలేదు. ఏ మదం నీలో ప్రవేశించిందో అది నిన్ను చంపేసింది అని ఆవిడ చెప్పింది. ఇది అన్నాడు. భూత భూమి యందు వెలిసిన వైద్యనాథుడన్న జ్యోతిర్లింగం ఏది ఉన్నదో ఆ జ్యోతిర్లింగం ఆనాటి నుండి ఈనాటి వరకు వెళ్లి దర్శించి నమస్కరించిన వాళ్ళందరికీ ఒక అనుగ్రహం ఇస్తుంది. ఇదే వైద్యనాథుడంటే. భవము అంటే సంసారము నుండి కొట్టుమిట్టాడుతూ కామక్రోధములందు తెరిపి లేకుండా తిరుగుతూ అహంకార మమకారములతో పడి సొక్కిపోకుండా సాత్వికోపాసంతో కూడిన
ఈశ్వర భక్తిని కృప చేసి భవసాగరము నుండి మిమ్మల్ని ఉద్ధరిస్తుంది. ఇలా ఉద్ధరిస్తే ఒకడికి ఈశ్వరుని చేరడానికి 1,000,000 జన్మలు పట్టవచ్చు. ఒక్క జన్మలో 1 గంటలో ఈశ్వరుని చేరిపోయిన మహాభక్తులు ఉన్నారు. కాబట్టి వైద్యనాథుణ్ణి అలా దర్శించిన వారికి అటువంటి అనుభవముడిగా నమస్కరించిన వాడికి ఆయన అనుగ్రహం కలిగితే అతి తక్కువ కాలంలో ఉపాసన దిద్దబడుతుంది. అతి తక్కువ కాలంలో సత్వగుణం ఆవిర్భవించి ఆయన అనుగ్రహం లేకుండా ఆయన్ను రాజస తామసిక పూజలతో లొంగదీసుకోవాల్సిన భావన మంచిది కాదు. ఇది కార్తీక్ వైశాఖ్ ఇది శ్రీ శివ మహాపురాణం 16వ అధ్యాయం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.